హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఐరా కట్ విత్ ప్లాజో ప్యాంట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్తో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. డ్రెస్ వచ్చేసి 3 to 5 ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి. మెజర్మెంట్ స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇది ఓన్లీ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అండి. టాప్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. దానికి +1 యాడ్ చేసుకుంటే 10 ఇంచెస్. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1 ఇంచ్ తీసుకున్నామండి. సో 10 ఇంచెస్ టోటల్. ఒకవేళ 5 ఇయర్స్ పాపకైతే మీరు 11 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. షోల్డర్ 5 ఇంచెస్, టోటల్ షోల్డర్ 10 ఇంచ్ కదండి, దానిలో ఆఫ్ 5 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ షోల్డర్ డౌన్ కోసం, హాఫ్ ఇంచ్ నుంచి మనం ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్. ఆర్మ్ హోల్ కోసం 4.5 తీసుకుంటున్నా అండి, 5 కాకుండా. ఎందుకు అంటే మా పాప సన్నగా ఉంటుంది కాబట్టి 4.5 తీసుకున్నా అండి. అది మీ పాప హెల్దీగా ఉంది అంటే మీరు 5 ఇంచెసే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే లూజ్ వస్తుంది కదా, అందుకోసం నేను 4.5 తీసుకున్నా. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఆర్మ్ స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ చెస్ట్ సైజ్ వచ్చేసి 24 అండి. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 6 ఇంచెస్. మార్జిన్ కోసం 1.5 తీసుకుంటున్నానండి ఇక్కడ. వేస్ట్ సైజ్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 5.5 ప్లస్ 1.5 ఇక్కడ నేను మార్జిన్ కోసం తీసుకుంటున్నాను అండి ఎక్స్ట్రా. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. అండ్ కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండి మనకి. అండ్ బ్యాక్ కోసం 1.5 తీసుకున్నాను అండి. బ్యాక్ 1.5 హైట్. అండ్ ఇట్లా రౌండ్ నెక్ గీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి మనకి 3 ఇంచెస్. నెక్ విడ్త్ అంతే ఉంటుంది, 2 ఇంచెసే ఉంటుంది. సో ఇట్లా డబ్బాలాగా డ్రా చేసుకొని రౌండ్ నెక్ ఇచ్చేసుకోండి. రౌండ్ నెక్ కాకుండా వేరేది కూడా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. అంతే అండి, అక్కడక్కడ ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నా. బ్యాక్ నెక్ కట్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రంట్ నెక్. అంతే అండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ లైనింగ్ మీద పెట్టి ఇట్లా అటాచ్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ కూడా అంతే, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఎలా పెడితే అలా ఉంటుందండి. సో బ్యాక్ కూడా ఇలానే అటాచ్ చేసేసుకోవాలి. మీరు బ్యాక్ సైడ్ జిప్ కానీ హుక్ కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదంటే ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. పార్ట్లో ఇట్లా ఏమైనా హుక్స్ కానీ లేదంటే డోరీ కానీ పెట్టుకోవడానికి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నా అండి. 3 ఇంచెస్ లెంత్, విడ్త్ కూడా మనకి 3 ఇంచెసే. ఇట్లా ఒక ఫోల్డ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది పెట్టకుండా అట్లనే వదిలేస్తే తల దూరాలి కదండి, తల దూరడం కోసం మీరు జిప్ కూడా పెట్టుకోవచ్చు. దాని సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది కదా అని ఇలా చిన్న ప్యాకెట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర కూడా మనం ఇట్లా మధ్యలో సెంటర్ పాయింట్లో కట్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని మధ్యలో ఒక పెద్ద స్టిచ్, లాంగ్ స్టిచ్ వేసుకోవాలండి. జస్ట్ ఒక్కసారి ఇట్లా స్టిచ్ వేసుకొని ఆపేసేసేయాలి. చిన్నగా ఒక 1/2 ఇంచ్ అంతా వీ షేప్లో డ్రా చేసుకోవాలండి. కింద నుంచి 1/2 ఇంచే ఉండాలి మనకి. ఇప్పుడు దీని మీద స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు ఆపేసేసి మళ్ళీ తిప్పి ఇట్లా స్టిచ్ వేసేయాలండి. సెంటర్ లైన్ నుంచి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చి మనం పెద్ద స్టిచ్ వేసాం కదా తీసేసేయాలి. ఇప్పుడు రివర్స్ మర్చుకొని దాని మీద ఒక స్టిచ్ వేసేసేయాలండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి, అందుకే ఇది చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ మనం హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డోరీ పెట్టుకొని బటన్ అయినా పెట్టుకోవచ్చు అండి. హుక్స్ కాజా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే హుక్స్ కాజా పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ షోల్డర్ స్టిచ్ చేసేయాలి. మనకు షోల్డర్ కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలండి. అంతే, అయిపోయింది షోల్డర్. ఆ ప్లాకెట్కి మనము బ్యాక్ ప్లాకెట్ ఉంది కదండి, దానికి మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్ కోసం ఒక స్ట్రిప్ తీసుకున్నాను అండి, క్రాస్ స్ట్రిప్ తీసుకొని
ఒక 1.5 ఇంచెస్ ఉండాలి ఆ క్రాస్ స్ట్రిప్ వచ్చేసి. సో రివర్స్లో పెట్టేసి ఇట్లా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీమేడ్ డ్రెస్సెస్కి చూస్తాం కదా, ముందర నుంచి వస్తుంది మనకి అది క్లాత్. సో అట్లా ట్రై చేస్తున్నానండి ఈసారి. సో రివర్స్లో పెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ సైడ్ తిప్పేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసి ఒక సింగిల్ ఫోల్డ్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలండి. ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఫోల్డ్. దీని మీద ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, నెక్ అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాలండి. క్రాస్ స్ట్రిప్స్ తీసుకొని 2 సైడ్ ఆర్మ్ హోల్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. మనకి టాప్ పార్ట్ మొత్తం అయిపోయింది కదండి. సో ఇప్పుడు ఫ్రిల్స్ కోసము లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి దీనికి. అండ్ నాకు ఇక్కడ 1 మీటర్లో నేను స్టిచ్ చేస్తున్నాను కదండి. సో క్లాత్ నాకు ఎక్కువ సరిపోలేదు, అందుకే చిన్న చిన్న ముక్కలు యాడ్ చేశానండి. దీని విడ్త్ వచ్చేసి 4 ఫోల్డ్స్ చేశాను. సో 20 ఇంచెస్ అండి. 20 × 4 80, టోటల్ 80 ఇంచెస్ ఉంది ఇది. అక్కడక్కడ ఇట్లా ముక్కలు యాడ్ చేశాను చూడండి, సరిపోలేదు కాబట్టి. సో ఇట్లా ఫోల్డింగ్ ఫ్రిల్స్ పెడతాం కాబట్టి మనకి ఆ అటాచెస్ ఎక్కడ కనిపించవు మనకి ఆ స్టిచ్చెస్ అటాచ్ చేసినవి. సో ఇక్కడ మనం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి మార్జిన్ కోసము. అక్కడ వరకు నార్మల్గానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి మనం ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలండి. మీరు కావాలంటే చిన్న చిన్న పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నేను చిన్న చిన్న హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకుంటున్నానండి. అండ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా 1.5 ఇచ్చాం కదా ఇటు సైడ్ కూడా, అక్కడితో ప్లీట్ అనేది స్టాప్ చేసేసి నార్మల్గా స్టిచ్ చేసేయాలి. ఆ మిగతాది కట్ చేసేసుకోవాలండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని దాన్ని బ్యాక్ కోసం కూడా యూస్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లానే పెట్టి స్టిచ్ చేసేసేయాలండి. నేను 2 సైడ్స్ స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ ఆ కింద ఫోల్డ్ చేసి ఇట్లా స్టిచ్ చేయాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేయాలి. నేను వీడియో లెంత్ అయిపోయిందని మీకు స్టిచెస్ చూపించలేదండి, నార్మల్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ అండి. మనం 1.5 పెట్టుకున్నాం కదండి మార్జిన్, ఇట్లా 1.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ నుంచి మనము 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఎక్కడైతే ఫ్రిల్స్ పార్ట్ మనం టాప్కి అటాచ్ చేసాం కదండి అక్కడ వరకు సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద దాని పక్కన ఇంకో 2-3 స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. కరెక్ట్గా చూసుకుంటా మనం పెట్టుకోవాలండి. దీనిలో ఫ్రిల్స్ రాకూడదు మనకి. ఇట్లా 2-3 సార్లు స్టిచ్ వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, ఇట్లా 2 ఇంచెస్ వరకు. మీకు కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా పాప సైజుని బట్టి పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను స్టిచ్చింగ్. అండ్ ఇప్పుడు దీన్ని ఇట్లా రివర్స్ చేసుకొని మనకు స్టిచ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి, 2 ఫోల్డ్స్ వచ్చేటట్టు. మనం నార్మల్గా కుర్తీస్కి పెట్టుకుంటాం కదా సైడ్ స్లిట్స్, అలానే అండి సేమ్. ఇది కూడా చిన్న స్లిట్టే. ఆ స్టిచ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ స్టాప్ చేసేసేయాలండి. సూది దానిలోనే పెట్టి పాదం పైకి లేపి మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్గా రావాలి. మార్క్ చేస్తున్నాను కదండి, మార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా స్టిచ్ చేసేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతే అండి, మనకు స్లిట్ రెడీ అయిపోయినట్టే. మీరు కుర్తీస్కి కూడా ఇట్లానే వేసుకుంటారు కదా, సేమ్ అలానే అండి. సేమ్ ఇటు సైడ్ కూడా 1.5 మార్క్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. నాకు ఈ టాప్ టోటల్ హైట్ 13.5 వచ్చిందండి, సరిపోతుంది. మీకు ఒకవేళ 15 ఇంచెస్ అట్లా రావాలి అనుకుంటే మీరు ఫ్రిల్స్ పార్ట్ అయినా ఎక్కువ తీసుకోండి, లేదంటే పైన టాప్ పార్ట్ అయినా ఎక్కువ తీసుకోండి. నేను 9 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు ఇంకెక్కువ తీసుకోవచ్చు. ఇవ్వండి, స్లిట్ రెడీ అయిపోయింది అటు ఇటు. ఇప్పుడు మనం దీని మీద డోరీ స్టిచ్ చేయాలి కదండి. సో డోరీస్ కోసము ఇక్కడ 1 మీటర్ ఫ్యాబ్రిక్ కదండి, నాకు క్రాస్ స్ట్రిప్స్ నాకు రాలేదు కట్ చేయడానికి. సో అందుకని నేను ఇట్లా స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. దీన్ని డోరీగా ఎలా స్టిచ్ చేయొచ్చు నేను చెప్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి మొత్తము. ఇట్లా ఆగి కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు ఇట్లా అయినా మనం పెట్టుకోవచ్చు, లేదు మనకి ఇలా నచ్చలేదు అంటే దీన్ని డోరీలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నా కదండి, ఇట్లా రోల్ చేయాలి.
ఇట్లా పాదం కింద పెట్టి సూది గుచ్చి ఒక 2-3 సార్లు స్టిచ్ వేసుకొని ఇట్లా రోలింగ్ స్టార్ట్ చేయాలండి. ఇట్లా రోల్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. మనం వెనకాల నుంచి అది గుంజాలండి. ఆ డోరీ పట్టుకొని ఇట్లా గుంజాలి, లేదంటే అక్కడే స్టక్ అయిపోతుంది. ఫ్రంట్లో ఇట్లా రోల్ చేసుకుంటా వెనకాల గుంజుకుంటూ రావాలండి. అప్పుడు సేమ్ మనకి ఇలా డోరీ అయితే ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చేస్తుందండి. ఇది మనకి కాటన్ క్లాత్కి, రేయాన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కే మంచిగా ఉంటుందండి. సిల్క్, మీరు జార్జెట్, సాటిన్ అలాంటి వాటికి ట్రై చేయకండి, చినిగిపోతాయి అవి. సో సేమ్ డోరీలాగా రెడీ అయిపోయింది కదండి. ఇట్లా టాజిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టాజిల్ కోసము ఇట్లా క్లాత్ తీసుకున్నా అండి, 2 క్లాత్స్. ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకొని మనం రౌండ్ నెక్ ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒరిజినల్ మీద ఇట్లా రివర్స్ పెట్టి రివర్స్లో ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలండి. చుట్టూ రౌండ్ స్టిచ్ వేసుకొని ఆ రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసుకొని ఆ డోరీ మధ్యలో పెట్టి క్రాస్గా స్టిచ్ చేసేసేయాలి మనం. అంతే అండి, మనకి డోరీ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయినట్టే. మీరు కావాలంటే 2-3 కూడా వేసుకోండి, బాగానే ఉంటుంది. ఆ క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఒక్కొక్కటి వేసాను. అంతే అండి. ఇప్పుడు దీన్ని టాప్కి అటాచ్ చేసేసాలి. ఇవి మనకి ఇక్కడ స్లిట్ కనిపిస్తుంది కదండి, అక్కడ ఆ స్లిట్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మిడిల్లో మనం డోరీకి మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాం. ఈ స్లిట్ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఆ డోరీకి కూడా మనం మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ పాయింట్ దాని మీద ప్లేస్ చేసి దాని మీద స్టిచ్ చేసేసాలండి. ఇట్లా రబ్ చేసినట్టు రబ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇట్లా ముడి వేసేస్తే అయిపోయినట్టే అండి. సేమ్ ఇంకో సైడ్ కూడా ఇట్లానే వేసేసేయాలి. మనకి నైరా కట్ టాప్ రెడీ అయిపోయినట్టే. ఇంకా అంతే అండి టాప్. ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్ చూద్దాము. బాటమ్ పార్ట్కి నేను ఎలాస్టిక్ పెడుతున్నానండి. సో బాటమ్ పార్ట్ హైట్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. నేను +1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని 23 ఇంచెస్ తీసుకున్నాను అండి, 1 ఇంచ్ మార్జిన్ కోసము. ఇంకా +2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అండి, ఎలాస్టిక్ పెడతాం కదండి దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ పార్ట్లో మనకి ఎలాస్టిక్ వస్తుంది. ఇక్కడ మనకి విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. మన పాప వేస్ట్ ఎంత అయితే ఉంటుంది 5 నుంచి 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి వేస్ట్ సైజ్ నుంచి. అండ్ కింద కూడా నేను 7 ఇంచెస్ పెట్టాను. అండ్ క్రాస్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్. మీరు 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి బాటమ్ చాలా ఈజీగా అయిపోతుంది. మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. మీకోసం కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఎక్కడైనా అర్థం కాకపోతే. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. దానికోసం ఒరిజినల్ సైడ్ లోపలికి పెట్టేసి ఈ బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇటు అటు స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి, 2 సైడ్స్ అంతే. ఇటు సైడ్ కూడా అట్లనే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. నెక్స్ట్ బెల్ట్ కోసం మనం 2 ఇంచెస్ పెట్టాం కదండి, సో దానికోసం డ్రా చేసుకుంటున్నా. ఇట్లా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫోల్డ్ చేసి ఎక్కడైతే 2 ఇంచ్ మార్క్ చేసామో అక్కడికి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే ఇంకా మనం ఎలాస్టిక్ తీసుకునే దాన్ని బట్టి, నేను తీసుకునే ఎలాస్టిక్ అయితే 1.5 ఇంచెస్ ఉంది, సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇట్లా ఫోల్డ్ చేసి ఆ 2 ఇంచ్ మార్క్ చేసాం కదండి, అక్కడ నుంచి ఇంకో ఫోల్డ్ ఇవ్వాలి. మనం ఇట్లా ఎలాస్టిక్ పెట్టుకొని చూసుకోవచ్చు మనకి ఎంత కావాలో. ఏమంటే కరెక్ట్గా సరిపోయింది నాకు 2 ఇంచెస్. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా
స్టిచ్ వేసేసాలండి మొత్తము. అంతే అండి, చాలా ఈజీ మనం ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడము. సో ఎలాస్టిక్ లోపలికి పంపించాలి కదండి, దానికోసము ఒక 2 ఇంచెస్ అంతా గ్యాప్ వదిలేసి స్టిచ్ వేసేసుకోవాలి. అది అట్లనే ఓపెన్ ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఎలాస్టిక్ తీసుకొని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి 18 ఇంచెస్ తీసుకుంటున్నా అండి. ఎప్పుడైనా సరే మన వేస్ట్ సైజ్ ఎంత ఉంటుందో దానికి 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తగ్గించి తీసుకోవాలండి. ఇప్పుడు పాప వేస్ట్ వచ్చేసి 22 ఇంచెస్ కాబట్టి నేను 18 ఇంచెస్ తీసుకున్నాను, అంటే 4 ఇంచెస్ తగ్గించాను. సో ఇట్లా కాంట కానీ ఇంకేదైనా సూది కానీ ఉంటే పెట్టుకొని ఇట్లా ఇన్సర్ట్ చేసేసుకోవాలండి లోపలికి. ఇన్సర్ట్ చేసేసుకొని ఇలా తీసుకోవాలి. దీనికి ఒక స్టిచ్ వేసేసాలండి ఇప్పుడు ఎలాస్టిక్కి, అంతే. లోపలికి మొత్తానికి ఇన్సర్ట్ చేసేసి ఇట్లా క్లోజ్ చేసేసాలండి. ఎక్కడైతే ఓపెన్ ఉందో ఆ పార్ట్ని క్లోజ్ చేసేసాలి ఇప్పుడు. అంతే అండి, అయిపోయినట్టే. కింద మనం జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచెస్ స్టిచ్ చేయాలండి. మరి ఎక్కువ పెడితే మనకు అక్కడ ఉగ్గులాగా పట్టేసినట్టు వస్తుందండి. ఇక్కడ మనం ఎంతైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా సైజుని బట్టి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.